అమరావతి నిర్మాణానికి టెండర్లు వేస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీలకు కొత్త భయం పట్టుకుంది. మళ్ళీ జగన్ అధికారంలోకి రారనే గ్యారంటీ ఇవ్వగలరా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. మేము వస్తాం, టెండర్లు వేస్తాం, కాంట్రాక్టులు తీసుకొని పనులు చేస్తాం, 3 ఏళ్లలో పూర్తి కూడా చేస్తాం, కానీ ఆ తర్వాత మాత్రం మళ్ళీ టెండర్లు వేయం అని సీఎంకు తెగేసి చెప్పే పరిస్థితి ఉంది. గతంలో టెండర్లు వేసి నష్టపోయిన కాంట్రాక్ట్ ఏజెన్సీలు చివరకు ఇసుక కంకర దొంగిలించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంట్రాక్టర్ల భయానికి కారణాలేంటో ఇన్సైడ్లో చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునః ప్రారంభమయ్యాయి. గతంలో చేసిన కాంట్రాక్టులను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచింది. ఈ నిర్ణయానికి ముందు అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లను పిలిపించి వాస్తవ పరిస్థితిని వారికి వివరించింది. దీంతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఓ కండిషన్ పెట్టింది. జగన్ మళ్లీ అధికారంలోకి రారని గ్యారంటీ ఏంటని ప్రశ్నించడంతో ఖంగు తిన్నంత పనైంది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు, జర్మనీ సంస్థ KfW, మన దేశానికి చెందిన హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హడ్కో కలిపి మొత్తం 31,000 కోట్లు మంజూరు చేశాయి. పనుల కోసం CRDA టెండర్లను కూడా పిలిచింది. 2014 నుంచి 2019 వరకు సాగిన రాజధాని నిర్మాణ పనులు వైసీపీ వచ్చిన తర్వాత ఆగిపోయాయి. అప్పట్లో L&T, షాపూర్జీ, పల్లోంజీ, NCC, KMV వంటి సంస్థలు నిర్మాణ పనులు చేపట్టాయి. ముందుగా సచివాలయం, హైకోర్టు, మండలి వంటి పలు నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల నివాసాలు దాదాపు 90% కంప్లీట్ అయ్యాయి. కొన్ని నిర్మాణాలు ప్రాథమిక దశలో ఉన్నాయి. కానీ 3 రాజధానుల పేరుతో వైసీపీ అమరావతి నిర్మాణాన్ని అటకెక్కించింది. జగన్ 3 ముక్కలాటను అదనుగా భావించిన కొందరు కాంట్రాక్ట్ ఏజెన్సీలు రాజధానిలో నిల్వ చేసిన ఇసుక, ఐరన్, స్టోన్ చిప్స్ తో పాటు పైపులను దొంగిలించారు. మరికొందరైతే రోడ్లను కూడా తవ్వి కంకర రాయిని తీసుకెళ్లారు. కాంట్రాక్టు సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. నిర్మాణ సంస్థలను కూడా స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు బెదిరించారు. పాత టెండర్లను రద్దు చేసే ముందు ప్రభుత్వం ఆయా సంస్థలతో చర్చించింది. ఆయా సంస్థల అనుమతితోనే నిర్ణయం తీసుకుంది. కొత్త టెండర్ల ప్రక్రియలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్వాహకులు ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకుని భేటీ అయ్యారు. పెద్ద సంస్థ కావటం, పైగా కంపెనీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని సాదరంగా ఆహ్వానించి సమావేశమై అన్ని విషయాలను చర్చించారు. అమరావతిలో తాము టెండర్లు దక్కించుకున్నప్పటికీ 4 ఏళ్లలోపు పూర్తయ్యే పనులే అప్పగించాలని ఆ సంస్థ కీలకాధికారి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారట. కాంట్రాక్టు సంస్థలు ఇలాంటి కండిషన్లు పెట్టడానికి కారణం లేకపోలేదు. 2029లో ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు మళ్లీ జగన్ వస్తే తమ పరిస్థితి ఏంటనేదే వారి భయం. జగన్ కు అమరావతి అంటే గిట్టదు. అమరావతిని భ్రమరావతి అనే హేళన చేసేవారు. వైసీపీ వచ్చిన తర్వాత రాజధాని పనులు ఆపేయడంతో కాంట్రాక్టు సంస్థలు నష్టపోయాయి. మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురైతే కష్ట నష్టాలు తప్పవు. దీంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగన్ అధికారంలోకి రారని గ్యారంటీ ఇస్తారా అని అడిగే పరిస్థితులు వచ్చాయి. 5 ఏళ్లలో జరిగిన నష్టాన్ని ప్రస్తావించారు. అయినప్పటికీ మీకున్న బ్రాండ్ ఇమేజ్, మీపై ఉన్న గౌరవంతోనే మళ్లీ వచ్చామని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. మళ్లీ అధికారంలోకి రారని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అని ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించినట్టు సమాచారం. కాంట్రాక్టు సంస్థ కండిషన్లతో కంగుతిన్న చంద్రబాబు ఆ తర్వాత తేరుకుని జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదని చెప్పి భరోసా కల్పించే ప్రయత్నం చేశారని వినిపిస్తోంది. ఒక్క ఛాన్స్ అని అడిగితే ప్రజలు అవకాశం ఇచ్చారని, కానీ అతని పాలన ప్రజలకు ఓ పీడకలగా మిగిలిపోయిందని ముఖ్యమంత్రి చెప్పారట. అందుకే కూటమి పార్టీలకు 164 సీట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారని సమాచారం. ఏపీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ కు ఇక ఓటు వేయరని చంద్రబాబు చెప్పారట. గత ఎన్నికల్లో జగన్ కు 40% ఓట్లు పడ్డాయి కదా అని ఓ అధికారి ప్రస్తావించారు. 2019లో తెలుగుదేశం ఓడిపోయినా 40% ఓట్లు వచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్న అంశాన్ని వారికి వివరించారు. అయినప్పటికీ నిర్మాణ సంస్థ అధికారులు మాత్రం సంతృప్తి చెందినట్లు కనిపించలేదని టీడీపీ కీలక నేత చెప్పడాన్ని గమనించారు. ఆ సంస్థ 3 ఏళ్లలో పూర్తయ్యే నిర్మాణాలకే టెండర్లు వేసిందట. కేవలం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తో కంపెనీలు వస్తున్నప్పటికీ వారిని మాత్రం జగన్ భయం వెంటాడుతోంది.